आरसी खुंटिया जी, उत्तम कुमार रेड्डी जी, भट्टी विक्रमार्का जी, नंदी यलाया जी, जयपाल रेड्डी जी, विश्वेश्वर रेड्डी जी, विजय शांति जी, सबिता इंदिरा रेड्डी जी, जन्ना रेड्डी जी, शाबिर अली जी, पूनम प्रभाकर जी, अजहरुद्दीन जी, जाति कुसमकर जी, मधुयाक्षी गौड़ जी, संपत कुमार जी, चिन्ना रेड्डी जी, वामशी रेड्डी जी, हमारे सब एमएलएज, एमपीज, पार्टी के नेता, यूथ कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस, सेवा दल के लोग, प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत। दूर दूर से आप आए हैं, इसके लिए आप सबको धन्यवाद। వేదికను అలంకరించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు, సుదూరం నుండి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను। 5 साल से नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री हैं और 5 साल से वो 2 हिंदुस्तान बनाने में लगे हैं। గత 5 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2 భాగాలుగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। एक हिंदुस्तान अमीर लोगों का हिंदुस्तान, अनिल अंबानी का हिंदुस्तान, जिसमें लोग प्राइवेट हवाई जहाज में उड़ते हैं, जो भी चाहते हैं पाते हैं। ఒక భాగం కేవలం ధనికులది, పెట్టుబడిదారులది, వాళ్ళు పెద్ద పెద్ద విమాన సంస్థల్లో విమానాల్లో తిరిగి అడిగేటువంటి ఒక వ్యాపారస్తుల కోసం ఒక భారతదేశాన్ని తయారు చేస్తా ఉన్నాడు। बैंक से कर्जा लेते हैं, कर्जा माफ कराना होता है तो बिना किसी को पता लगे 3.5 लाख करोड़ रुपए नरेंद्र मोदी माफ कर देता है। ఈ వర్గం బ్యాంకుల్లో నుండి లోన్లు తీసుకుంటది, లోన్లు తిరిగి బ్యాంకులకు కట్టకుండా దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పించే విధంగా ఆ లోన్ అంతా కూడా నరేంద్ర మోడీ మాఫీ చేస్తాడు, పెట్టుబడిదారు వర్గానికి లాభం చేకూర్చే విధంగా। नीरव मोदी, मेहुल चोकसी, ललित मोदी, विजय माल्या जैसे लोग बैंक से हजारों करोड़ रुपए चुराकर भाग जाते हैं। నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మన బ్యాంకుల నుండి లక్షల కోట్ల రూపాయల లోన్ల దూరంలో తీసుకొని వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతారు। कोई कार्रवाई नहीं होती, ఏ రకమైనటువంటి ఒక ఎంక్వైరీ ఉండదు, వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు। और दूसरे हिंदुस्तान में किसान हाथ जोड़कर कर्जा माफी की मांग करते हैं। अरुण जेटली जी कहते हैं ये हमारी पॉलिसी नहीं है। ఇంకొక భాగమైన భారతదేశంలో పేద రైతులు రుణమాఫీ చేయమని చెప్పని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రి మాత్రం వాళ్ళ రుణమాఫీ చేయడానికి మాత్రం ముందుకు రాలేదు। युवा 5 साल से भटक भटक कर रोजगार ढूंढता है। नरेंद्र मोदी हर रोज कोई नया अपने भाषण में कोई नया स्टेटमेंट कर देते हैं। मेक इन इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, रोजगार देने की बात करते हैं। భారతదేశంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం కావాలని చెప్పని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ మాటలు చెప్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇటువంటి మాటలు చెప్తున్నారు, కానీ వారికి ఉద్యోగ కల్పన మాత్రం చేయడం లేదు। कहा था 2 करोड़ युवाओं को रोजगार देंगे, पता लगा 24 घंटे में 450 युवाओं को रोजगार देते हैं। 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నట్టు ఒక పెద్ద మనిషి గంటకు 450 ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే। लोकसभा में टीआरएस के एमपी उनकी पूरी मदद करते हैं। లోక్సభలో టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు మనల్ని మోసం చేస్తున్నటువంటి ఒక మోడీకి మద్దతుగా పనిచేస్తా ఉన్నారు।
नोटबंदी की गई, तेलंगाना के चीफ मिनिस्टर कहते हैं बहुत अच्छा हुआ। నోట్ల రద్దు చేస్తారు అర్ధరాత్రి పూట. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చాలా మంచి పని జరిగింది అని చెప్పని శబాస్ అని సర్టిఫికేట్ ఇస్తారు. पूरे देश में करोड़ों लोग बेरोजगार हुए, बहुत अच्छा हुआ। నోట్ల రద్దు వల్ల దేశంలో ఉన్నటువంటి ఒక కోట్లాది మంది నిరుద్యోగులుగా మారితే చంద్రశేఖర్ రావు తెలంగాణలో ఉంటూ మంచి పని చేసిండ్రు అని చెప్పని శబాస్ అంటారు. जीएसटी लागू होता है, 5 अलग अलग टैक्स, छोटे दुकानदारों को, स्मॉल मीडियम बिजनेस वालों को नुकसान पहुंचता है। आपके चीफ मिनिस्टर कहते हैं बहुत अच्छा हुआ। జీఎస్టీ అమలు చేస్తారు. 5 రకాలైనటువంటి స్లాబులతో ఒక నష్టపూరితమైనటువంటి జీఎస్టీ అమలు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం చాలా మంచి పని చేసిండని చెప్పని మోడీకి సర్టిఫికేట్ ఇస్తాడు. जो भी नरेंद्र मोदी जी लोकसभा में, राज्यसभा में करना चाहते थे, वो आपके चीफ मिनिस्टर ने उनको मदद करके दिया। అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నరేంద్ర మోడీ ఏ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడే ప్రయత్నం చేస్తే కూడా దానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మద్దతు తెలుపుతా ఉన్నాడు. राफेल हवाई जहाज खरीदने में नरेंद्र मोदी 30,000 करोड़ रुपए चोरी करके अनिल अंबानी को देते हैं। రాఫెల్ విమానాన్ని ఆ యొక్క ప్రాజెక్ట్ లో 1,000 కోట్ల రూపాయల దొంగతనం చేసి అనిల్ అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ. यूपीए की सरकार ने कहा था एचएएल को कॉन्ट्रैक्ट मिलेगा, हिंदुस्तान के युवाओं को रोजगार मिलेगा, राफेल हवाई जहाज हिंदुस्तान में बनाया जाएगा। యూపీఏ ప్రభుత్వం రఫేల్ విమానాన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హెచ్ఏఎల్ మాత్రమే తయారు చేస్తుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయనే ఒక సంకల్పంతో మనం ప్రణాళిక తయారు చేసుకున్నాం యూపీఏ ప్రభుత్వం. 526 करोड़ रुपए का हवाई जहाज नरेंद्र मोदी ने 1600 करोड़ रुपए में खरीदा। 526 కోట్ల రూపాయలతో తయారు కావలసినటువంటి ఒక రాఫేల్ యుద్ధ విమానాన్ని నరేంద్ర మోడీ 1600 కోట్ల రూపాయలకు పెంచి మనకు నష్టం కలగజేసినాడు. वायुसेना की बात करते हैं, मगर उसी वायुसेना से 30,000 करोड़ रुपए चोरी करते हैं। వాయుసేన పటిష్టం చేస్తా అని చెప్తున్న పెద్ద మనిషి మరో పక్కన 30,000 కోట్ల రూపాయల వాయుసేనకు సంబంధించిన సొమ్మునే దోచుకునే ప్రయత్నం చేసినాడు. अनिल अंबानी ने हवाई जहाज कभी नहीं बनाया। అనిల్ అంబానీ జీవితంలో ఎప్పుడూ కూడా యుద్ధ విమానాన్ని తయారు చేయాల. एचएएल ने मिग हवाई जहाज, सुखोई हवाई जहाज, मिराज हवाई जहाज, जैगुआर हवाई जहाज बनाया। మరో పక్క హెచ్ఏఎల్ మాత్రం మిగ్ కావచ్చు, సుఖోయ్ కావచ్చు, మిరాజ్ కావచ్చు, ఇట్లా రకరకాలైన యుద్ధ విమానాలను గత 70 సంవత్సరాలుగా తయారు చేసిన చరిత్ర ఉంది. हर रोज हम नरेंद्र मोदी के खिलाफ खड़े होकर उनके भ्रष्टाचार की बात करते हैं। ప్రతిరోజు నరేంద్ర మోడీ ఎదురుగా నిలబడి అతను చేస్తున్నటువంటి ఒక అవినీతిపై నిరంతరంగా ప్రశ్నిస్తా ఉన్నాను. हिंदू अखबार में सरकारी डॉक्यूमेंट्स आते हैं, साफ लिखा है नरेंद्र मोदी ने पैरेलल नेगोशिएशन किया, नरेंद्र मोदी ने हिंदुस्तान की एयरफोर्स का नुकसान किया। హిందూ అనేటువంటి ఒక జాతీయ పత్రికలో, ప్రతిష్టాత్మకమైన జాతీయ పత్రికలో నరేంద్ర మోడీ తప్పు చేసినాడు అని చెప్పని చాలా స్పష్టంగా సమాంతరంగా ఫ్రాన్స్ దేశంతో చర్చలు జరిపినాడు, అనిల్ అంబానీకి లాభం కలిగించే విధంగాని పేపర్లో స్పష్టంగా పబ్లిష్ అయింది కూడా. मेरा आपसे सवाल है, केसीआर जी ने राफेल मामले पे कितने बार टिप्पणी दी? నేను ఇవాళ సూటిగా చంద్రశేఖర్ రావు గారిని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. రఫేల్ యుద్ధ విమానాలకు జరిగినట్లుగా మోసంలో ఎన్నిసార్లు ప్రశ్నించినారు అని చెప్పారు. कभी आपके चीफ मिनिस्टर ने कहा हां नरेंद्र मोदी ने 30,000 करोड़ रुपए चोरी किए? ఎప్పుడన్నా ఒక్కసారైనా నరేంద్ర మోడీ 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని చెప్పి కేసీఆర్ అన్నాడా? कभी आपके चीफ मिनिस्टर ने कहा कि हां राफेल पे कार्रवाई होनी चाहिए, इन्वेस्टिगेशन होना चाहिए? ఎప్పుడైనా చంద్రశేఖర్ రావు రఫేల్ పైన ఎంక్వైరీ జరగాలని చెప్పని ఈ మోసాన్ని ఎండగట్టాలని చెప్పని అడిగినాడా? क्यों नहीं? ఎందుకు అడగట్లేదు? क्योंकि आपके चीफ मिनिस्टर चाहते हैं कि नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री बने रहें। ఎందుకు అడగట్లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు నరేంద్ర మోడీయే ప్రధానమంత్రిగా కొనసాగాలనే ఉద్దేశం ఉంది కాబట్టి. केसीआर जी के भ्रष्टाचार के बारे में नरेंद्र मोदी जानते हैं। నరేంద్ర మోడీ కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కూడా నరేంద్ర మోడీకి తెలుసు. और नरेंद्र मोदी जी के हाथ में केसीआर जी का रिमोट कंट्रोल है। నరేంద్ర మోడీ చేతిలో
ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో కేసీఆర్ యొక్క అవినీతి చిట్ట ఆ రిమోట్ అంతా కూడా నరేంద్ర మోడీ చేతిలో ఉంది ఇవాళ. और लड़ाई नरेंद्र मोदी जी और कांग्रेस पार्टी के बीच में है. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది నరేంద్ర మోడీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. किसी भी प्रदेश में चले जाइए आपको दिखेगा कांग्रेस पार्टी नरेंद्र मोदी बीजेपी से लड़ रही है. ये विचारधारा की लड़ाई है. ఏ రాష్ట్రంలో వెళ్లి చూసినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న యుద్ధం నరేంద్ర మోడీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్యనే మాత్రమే జరుగుతా ఉంది. दिन भर नरेंद्र मोदी कांग्रेस पार्टी पर आक्रमण करते हैं. ప్రతి నిత్యం కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఒక మోసాలపై దాడి చేస్తా ఉంది, ఎండగడతా ఉంది. आपके चीफ मिनिस्टर पे आक्रमण क्यों नहीं करते? ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకంగా నరేంద్ర మోడీ చేస్తున్నట్టుగా తప్పిదాలను ఎండగట్టలేకపోతా ఉన్నాడు? क्योंकि अंदरूनी दोस्ती है. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఈరోజు మిత్రత్వం ఉంది. हम दो हिंदुस्तान नहीं बनने देंगे. నేను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని రెండు ముక్కలుగా విచ్ఛిన్నం కానియను. एक हिंदुस्तान होगा, अमीरों का हिंदुस्तान, गरीबों का हिंदुस्तान एक होगा, दो नहीं होंगे. ఒకటే ఒక దేశాన్ని నిర్మిస్తాను. అక్కడ పేదలు ఉన్నవాళ్లు లేని వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి ఒక భారతదేశాన్ని నిర్మిస్తాను. రెండు ముక్కలు కానియను. नरेंद्र मोदी दिन भर 15 लोगों का काम करता है. నరేంద్ర మోడీ కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాడు. युवाओं को दिन भर झूठ बोलते हैं कि 2 करोड़ युवाओं को रोजगार देंगे. నిరుద్యోగులకు అనునిత్యం అబద్ధాలాడుతూ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని మోసం చేసినాడు. नोटबंदी करके आपको लाइन में खड़ा किया, आपके जेब से पैसा निकालकर नीरव मोदी के जेब में डाला. నోట్ల రద్దు చేసి మనందరినీ కూడా లైన్లలో నిలబెట్టి మన జేబుల్లో ఉన్నట్లుగా సొమ్మును తస్కరించి అది నీరవ్ మోడీకి కట్టబెట్టినాడు. कांग्रेस पार्टी ने निर्णय ले लिया है, अगर नरेंद्र मोदी हिंदुस्तान के 15 लोगों की मदद कर सकता है तो कांग्रेस पार्टी हिंदुस्तान के गरीब लोगों की मदद कर सकती है. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ ఓ పక్కన కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పేదరికానికి అందరికీ కూడా పేదలందరి పక్షాన పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. कांग्रेस पार्टी ने आपको सफेद क्रांति दी, हरी क्रांति दी. కాంగ్రెస్ పార్టీ పాల విప్లవం కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, రకరకాలైన విప్లవాలు పట్టుకొచ్చి భారతదేశంలో బాగు చేసే ప్రయత్నం చేసింది. कंप्यूटर रेवोल्यूशन दिया, टेलीकॉम रेवोल्यूशन दिया. కంప్యూటర్ రెవల్యూషన్, టెలికాం రెవల్యూషన్ లాంటి వినూత్నమైనటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. बैंक नेशनलाइजेशन किया. బ్యాంకుల జాతీయకరణ చేసింది. ऐतिहासिक काम करते हैं हम. చారిత్రాత్మకమైనట్టుగా పనులు చేసి పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. और 2019 में ऐतिहासिक काम करने जा रहे हैं. 2019లో కూడా అదే రకమైనట్టుగా చారిత్రాత్మకమైన పనులు చేపట్టడానికి సంకల్పం సిద్ధం చేశాము. हमने निर्णय ले लिया है कि हिंदुस्तान के हर गरीब व्यक्ति के लिए कांग्रेस पार्टी गारंटीड मिनिमम इनकम देगी. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కనీస ఆదాయం వచ్చే విధంగా ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని నేను అమలు చేయనున్నాను 2019లో అధికారంలోకి రాగానే. मैं आपको थोड़ा समझाता हूं. నేను మీకు కొంత లోతుగా దానిపైన విశ్లేషణ అందిస్తాను. 2019 के चुनाव के बाद हिंदुस्तान की सरकार एक मिनिमम इनकम तय करेगी. 2019 తర్వాత కనీస ఆదాయం తప్పనిసరిగా ప్రతి పేదవాడికి అందే విధంగా ఒక అతిపెద్ద విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. मतलब कम से कम आमदनी तय करेगी. అంటే తప్పనిసరిగా కనీస ఆదాయం ప్రతి పేదవాడికి అందుతుంది. इस लाइन के नीचे हिंदुस्तान में किसी की भी आमदनी नहीं होगी. Below that line, there will be nobody having below poverty line. No, not poverty. We'll decide a line, and then below that line, nobody's income will be below that line. ఈ కనీస ఆదాయ పరిమితిని ఏ రకంగా నిర్ణయం చేయనున్నామంటే భారతదేశంలో ఉన్న ఏ పేదవాడు కూడా అంతకంటే తక్కువ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఒక కనీస ఆదాయం కంటే తక్కువగా మాత్రం ఉండదు. దానికంటే ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ మాత్రం భారతదేశంలో ఏ పేదవాడికి ఉండదు. जिसकी भी आमदनी मिनिमम आमदनी की लाइन से नीचे है
उसको मिनिमम आमदनी का पैसा मिल जाएगा। ఎవరైతే బిలో పావర్టీ లైన్ नहीं, पॉवर्टी लाइन नहीं, we will decide a line. Anybody below that line will be given money up to that line. మేము ఒక ఆదాయ పరిమితిని ఫిక్స్ చేస్తాము. దానికంటే తక్కువగా ఎవరు భారతదేశంలో ఉండకుండా నేను పాలసీని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. वो चाहे कोई भी हो, किसी भी प्रदेश का हो, किसी भी धर्म का हो, किसी भी जात का हो, कोई भी भाषा बोले, ఏ రాష్ట్రానికి उसकी आमदनी मिनिमम आमदनी की लाइन से नीचे नहीं होगी. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే, ఏ కులానికి చెందిన వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే, పేదలంతా సమానమే. కాబట్టి ఏదైతే కనీస ఆదాయ పరిమితి నిబంధించబోతా ఉన్నామో దానికంటే కింద ఎవరు ఉండకుండా हर गरीब व्यक्ति के बैंक अकाउंट में सीधा कांग्रेस पार्टी डायरेक्ट पैसा डाल देगी. ప్రతి పేదవాళ్ల అకౌంట్లలో, బ్యాంక్ అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళ అకౌంట్లకే వచ్చే విధంగా అమలు చేస్తాం ఈ పాలసీని. मैं आपको बता रहा हूं, एक व्यक्ति को नहीं हम छोड़ेंगे. నేను ఇక్కడి నుండి వాగ్దానం చేస్తా ఉన్నాను, కనీస ఆదాయ పరిమితి యొక్క పాలసీ నుండి ఏ ఒక్కరిని కూడా విస్మరించం. 50 మంది पूरे हिंदुस्तान में जो भी मिनिमम इनकम की लाइन से नीचे होगा, ढूंढ कर उसके बैंक अकाउंट में पैसा डालेंगे. నేను మరొక్కసారి వాగ్దానం చేస్తా ఉన్నాను, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉంటే వెతికి పట్టుకొని ఈ కనీస ఆదాయ పరిమితి కింద ఉన్నట్టయితే వాళ్లకు ఈ పథకాన్ని అమలు చేసి వాళ్లను ఆదుకుంటాను. नरेंद्र मोदी नीरव मोदी के जेब में डालता है ना, हम हिंदुस्तान के गरीब लोगों के जेब में डालेंगे. నరేంద్ర మోడీ నీరవ్ మోడీ జేబులో డబ్బులేస్తాడు, కానీ నేను భారతదేశంలో ఉన్న పేదవాళ్ల బ్యాంక్ అకౌంట్ లో నేను డబ్బులేస్తాను. और हमारे हाथ आ गया नीरव मोदी तो उसका सबका सब पैसा उठा के आपको दे देंगे. If we get hold of Nirav Modi, we'll give you his money. నీరవ్ మోడీని ఒకవేళ పట్టుకున్నట్టయితే పట్టుకుంటాం, ఆ పట్టుకొని అతని దగ్గర ఉన్న సొమ్మును కూడా పేదవాళ్ళందరికీ కూడా కట్టబెడతాం. अब देखिए, छत्तीसगढ़ में कांग्रेस पार्टी की सरकार आई. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మీ అందరికీ తెలుసు. चुनाव में मैंने 2-3 वायदे किए. ఎన్నికల సందర్భంలో నేను 2-3 వాగ్దానాలు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో చేశాను. हमने कहा कि नरेंद्र मोदी 15 लोगों का कर्जा माफ करता है, हम छत्तीसगढ़ के, मध्य प्रदेश, राजस्थान के किसानों का कर्जा माफ करेंगे. నేను ఆ రోజు నరేంద్ర మోడీ 15 మంది పెట్టుబడిదారుల యొక్క బ్యాంకు రుణమాఫీ చేస్తే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రైతులందరికీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ యొక్క రుణాన్ని మాఫీ చేస్తానని వాగ్దానం చేశాను. हमने कहा चुनाव के बाद 10 दिन देना, 10 दिन के अंदर कांग्रेस पार्टी की सरकारें कर्जा माफ कर देगी. నేను ఆ రోజు చెప్పాను, ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంలో 10 రోజుల్లో, ప్రభుత్వంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పని వాగ్దానం చేశాను. चौकीदार जी अपने भाषणों में कहते हैं कि पैसा नहीं है, कांग्रेस पार्टी नहीं कर सकती. చౌకీదార్ అనేటువంటి ఒక వ్యక్తి, చెప్పుకోబడుతున్న వ్యక్తి, రైతుల రుణమాఫీ అనగానే భారతదేశ ఖజానాలో డబ్బులు లేవని మాత్రం అబద్ధాలు చెప్పాడు. 10 दिन नहीं लगे भाइयों और बहनों, 2 दिन के अंदर तीनों सरकारों ने किसानों का कर्जा माफ कर दिया. 10 రోజులని చెప్పినప్పటికీ కూడా 2 రోజుల్లోనే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులందరికీ కూడా రుణమాఫీ కల్పించాము. दूसरा वायदा हमने छत्तीसगढ़ में कहा कि धान के लिए छत्तीसगढ़ के किसान को 2,500 रुपए मिलेंगे. వరికి కనీస మద్దతు ధర 2,500 రూపాయలు ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశాము. छत्तीसगढ़ जाइए, वहां किसी भी किसान से पूछ लीजिए धान के लिए उसको कितना मिल रहा है. మీరు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఏ రైతునైనా అడగండి, ఇవాళ ఛత్తీస్గఢ్ లో వరికి కనీస మద్దతు ధర ఎంత వస్తుందో అంటే చెప్తారు. 2,500 रुपए हर किसान को मिलता है.
2,500 రూపాయలు ప్రతి వరిని పండించే రైతుకు లభిస్తా ఉంది అక్కడ. और तीसरी बात, बस्तर में आदिवासियों ने हमें कहा कि जमीन अधिग्रहण कानून के मुताबिक अगर जमीन पर 5 साल के अंदर फैक्ट्री या इंडस्ट्री नहीं लगी तो जमीन वापस किसान को या आदिवासी को दी जानी चाहिए. బస్తర్లో భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం భూములు తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల కాలం లోపల గనక అక్కడ గనక కంపెనీ గాని లేకపోతే పరిశ్రమలు గాని పెట్టనట్టయితే ఆ భూమిని తిరిగి రైతులకే ఇస్తామని చెప్పని వాగ్దానం చేసినాము. छत्तीसगढ़ के चीफ मिनिस्टर ने आदिवासियों की जमीन उनको वापस कर दी. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏ పేదల నుండి అయితే భూమి తీసుకున్నారో కంపెనీని పెట్టని పరిస్థితుల్లో ఆ భూమిని పేదలకు మళ్ళా తిరిగి కట్టబెట్టినారు. हम विकास के खिलाफ नहीं हैं, मगर अगर कोई जमीन किसान से आदिवासी से इंडस्ट्री बनाने के लिए ली जाती है तो उस पर इंडस्ट्री लगनी चाहिए. నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు. పరిశ్రమలు స్థాపిస్తా అని చెప్పని పేద రైతుల నుండి ఎవరైనా భూములు తీసుకుంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు పెట్టాలా అని చెప్పని మాత్రమే నా యొక్క సంకల్పం. किसान को सही कॉम्पनसेशन मिलना चाहिए. రైతుకు కనీస మద్దతు ధర లభించాలా. और రైతుకు భూసేకరణ తర్వాత భూమి యొక్క సొమ్ము ఎంతైతే ఉంటుందో, మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అది తిరిగి ఇవ్వవలసిన అవసరం ఉంది. हम सिर्फ न्याय चाहते हैं, दो हिंदुस्तान नहीं चाहते हैं. మేము న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నాము, ధర్మం నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాము, కానీ 2 భారతదేశాలు తయారు కావాలని కోరుకోవట్లేను. तो मैं आपसे तेलंगाना की जनता से 2-3 चीजें कहना चाहता हूं. తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజలకు నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. जो छोटे दुकानदार हैं, जो स्मॉल और मिडिल साइज बिजनेस चलाते हैं, आप इस देश को रोजगार देते हो. ఈ చిన్న వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసే పరిస్థితి ఉంటుంది. आपके बिना इस देश में रोजगार नहीं पैदा हो सकता. చిన్న చిన్న వ్యాపారస్తులు లేకుండా ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించబడదు. नरेंद्र मोदी जी के हिंदुस्तान में लाखों करोड़ रुपए नीरव मोदी, मेहुल चौकसी जैसे लोगों को जाता है और आपको नहीं मिलता है. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెడతారు, కానీ పేద ప్రజలకు యువకులకు మాత్రం డబ్బులు మాత్రం రావు. नरेंद्र मोदी के हिंदुस्तान में नोटबंदी की जाती है, गब्बर सिंह टैक्स लागू किया जाता है और आपकी रीढ़ की हड्डी तोड़ी जाती है. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నోట్ల రద్దు తర్వాత గబ్బర్ సింగ్ జీఎస్టీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటి యొక్క దుర్మార్గమైనటువంటి చట్టాలు తేవడంతో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వెన్నుపూసను విరగ్గొట్టాడు. करोड़ों युवाओं का नुकसान किया जाता है, उनसे रोजगार छीना जाता है. కోట్ల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసినారు, వాళ్ళ యొక్క ఉద్యోగాలను విధ్వంసం చేసినారు. नोटबंदी के बारे में हम अब कुछ नहीं कर सकते हैं, जो नुकसान होना था हो गया. నోట్ల రద్దు పథకం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలను నేనేం చేయలేను, జరిగిపోయే నష్టం జరిగిపోయింది. मगर मैं आप सबको बताना चाहता हूं कि 2019 में जैसे ही कांग्रेस पार्टी की सरकार बनेगी, गब्बर सिंह टैक्स को हम सही जीएसटी में बदल देंगे. నేను ఒక వాగ్దానం చేస్తా ఉన్నాను. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గబ్బర్ సింగ్ ట్యాక్స్ లో ఉన్నటువంటి ఒకటే ట్యాక్స్ గా దాన్ని నేను రూపుమార్చనున్నాను. और बैंक के दरवाजे छोटे दुकानदारों के लिए, स्मॉल एंड मीडियम साइज बिजनेसेस के लिए खोल देंगे. బ్యాంకులన్నీ కూడా పేదలకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా లోన్లు కల్పించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. और तेलंगाना के युवाओं, एंटरप्रेन्योर्स के लिए बैंक के दरवाजे खुलेंगे. తెలంగాణలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువకులు వాళ్ళు కాళ్ల మీద నిలబడి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలంటే వాళ్ళందరికీ కూడా లోన్లు వచ్చేలా నేను చట్టాలు చేస్తాను. तेलंगाना और के देश के किसानों से मैं कहना चाहता हूं, डरो मत. తెలంగాణలో ఉన్నటువంటి ఒక రైతులకు, పేదలకు, యువకులకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, భయపడద్దు, డరో మత్. आपके बिना हिंदुस्तान नहीं चल सकता.
మీరు లేకుండా భారతదేశం అస్తిత్వం అనేదే ఉండదు. आप देश को भोजन देते हो, మీరు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు అన్నం. हम आपके साथ खड़े हैं. మేము మీతో పాటు ఉన్నాము. हम ना नरेंद्र मोदी को आपकी जमीन लेने देंगे, నరేంద్ర మోడీ మీ యొక్క భూములను గుంజుకోనివ్వను. ना आपका बीमा का पैसा चोरी करने देंगे. మీ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా తీసుకోనివ్వను. जहां भी हम आपकी मदद कर सकते हैं, हम आपकी पूरी मदद करेंगे. ఎక్కడ మీకు వీలవుతే అక్కడ సహాయకారిగా ఉంటాను, వెసులుబాటు కల్పిస్తాను. और हमने करके दिखाया है. 70,000 करोड़ रुपए आपका कर्जा माफ किया था. जमीन अधिकरण बिल हम आपके लिए लाए. గతంలో చేసి చూపాము. 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు చేశాము గతంలో. అదేవిధంగా రైతుల యొక్క భూములను ఇష్టారాజ్యంగా లాక్కుండా ఉండడం కోసం అని చెప్పని భూసేకరణ చట్టాన్ని కూడా తెచ్చాము. तो डरो मत, कांग्रेस पार्टी का हाथ आपके साथ है. డరో మత్, భయపడకండి, కాంగ్రెస్ పార్టీ చేయి మీ చేతి మీకు అండగా ఉంది. आखिरी बात, हिंदुस्तान की महिलाओं से मैं कहना चाहता हूं. చివరిగా నేను భారతదేశంలో ఉన్నట్టుగా మహిళా మనులందరినీ ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. कुछ दिन पहले महिला दिवस था. కొన్ని రోజుల కింద మహిళా దినోత్సవం జరిగింది. देश के प्रधानमंत्री को डायरेक्शन देना चाहिए. భారతదేశ ప్రధానమంత్రికి ఒక దిశా నిర్దేశం మహిళలను ఉద్దేశించి చేయవలసిన అవసరం ఉంది. पूरा देश प्रधानमंत्री की ओर देखता है. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి వైపు చూశారు ఏం చెప్తారని. उत्तर प्रदेश में नरेंद्र मोदी जी की बीजेपी की पार्टी के एक विधायक ने एक महिला का बलात्कार किया, रेप किया. ఉత్తరప్రదేశ్ లో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడు ఒక మహిళను రేప్ చేస్తాడు. उस पर कोई कार्रवाई नहीं हुई. అతనిపైన ఏ రకమైనటువంటి ఒక ఎంక్వైరీ జరగదు. नरेंद्र मोदी जी ने अपने विधायक के बारे में कुछ नहीं कहा. నరేంద్ర మోడీ ఒక మాట కూడా ఆ యొక్క భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడిపై ఒక మాట కూడా అనలేదు. उन्होंने बीजेपी के विधायकों को, एमपी को मैसेज दिया, जो तुम करना चाहते हो कर सकते हो. ఆయన మౌనంచే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు గాని, శాసనసభ్యులు గాని, నాయకులు గాని ఏమంటే అది చేసుకోండి మహిళలపై అన్నట్టుగా సంకేతాన్ని ఇచ్చాడు. मोदी जी के नए हिंदुस्तान में महिला बाहर नहीं जा सकती. ఇవాళ మోడీజీ నేతృత్వంలో కొనసాగుతున్న భారతదేశంలో మహిళలు ఈ రోజు బయట తిరగలేని పరిస్థితి घबरा के ఏర్పడింది. जीती हैं. వాళ్ళు భయంతో కాలం గడుపుతా ఉన్నారు. ఇవాళ जैसे ही कांग्रेस पार्टी की सरकार 2019 में आएगी, हम महिला रिजर्वेशन आपको दे देंगे. ఒక చారిత్రాత్మకమైన ప్రకటన ఇవాళ చేస్తా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నారు. लोकसभा, राज्यसभा, विधानसभाओं में हम महिला रिजर्वेशन आपको दे देंगे और हर विधानसभा में, हर लोकसभा में महिलाएं दिखाई देंगी. లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, తప్పనిసరిగా మహిళలందరికీ కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటా లభించే విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తాను. और कांग्रेस पार्टी का प्रधानमंत्री देश को मैसेज देगा. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమంత్రి భారతదేశానికి ఒక సందేశం ఇస్తారు. अगर किसी ने हिंदुस्तान की महिला को छुआ तो फिर देखो क्या होता है. భారతదేశ ప్రధానమంత్రి ఒక సందేశం ఇస్తారు. భారతదేశంలో ఉన్న మహిళ వైపు కన్నెత్తి చూసినా లేదు తగిలిచ్చే ప్రయత్నం చేసినా ఏం జరుగుతుందో చెప్పలేను అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. नरेंद्र मोदी देशभक्ति की बात करते हैं. నరేంద్ర మోడీ దేశభక్తి గురించి మాట్లాడతారు. जहां जाते हैं देशभक्ति की बात करते हैं. ఎక్కడ పోతే అక్కడ దేశభక్తి గురించి మాట్లాడతారు. और उसके बाद देश में नफरत फैलाते हैं. ఒక పక్కన దేశభక్తి గురించి ఎక్కడ పోతే అక్కడ మాట్లాడుతూ మరో పక్కన దేశంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. नफरत फैलाते हैं. విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. मैं आपसे पूछना चाहता हूं, क्या देशभक्त हिंदुस्तान में नफरत, देशभक्त को हिंदुस्तान में नफरत फैलानी चाहिए या प्यार फैलाना चाहिए? నేను ఈ సందర్భంగా ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాను. దేశభక్తుందని చెప్పుకునేవాడు ఎవడైనా సరే क्या దేశంలో విద్వేషం రెచ్చగొడతారా లేదు ప్రేమను పంచుతారా అని చెప్పని అడుగుతా ఉన్నాను. क्या देशभक्त को देश का पूरा पैसा इन 15-20 लोगों को दे देना चाहिए?
నిజమైన దేశభక్తుడేవాడు 15 మందికి మాత్రమే లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టాడు. क्या देशभक्त को राफेल का पैसा चोरी करके अनिल अंबानी को देना चाहिए? దేశభక్తుడైతే నిజమైన దేశభక్తుడైతే రఫేల్ యొక్క యుద్ధ విమానం కాంట్రాక్ట్ లో 1000 కోట్ల రూపాయలు దోసి అనిల్ అంబానీకి కట్టబెడతాడా? क्या देशभक्त को पूरे देश को बैंक के सामने लाइन में खड़ा कर देना चाहिए? దేశభక్తుడే అయినట్టయితే పేదవాళ్ళందరినీ కూడా నోట్ల రద్దు చేసి బ్యాంకుల ముందు లైన్లలో నిలబెడతాడా? और जब चाइना ढोकलाम में घुसता है तो क्या देशभक्त चाइना में जाके उसे हाथ जोड़ना चाहिए क्या? నిజమైన దేశభక్తుడైనట్టయితే చైనా ఒక పక్కన సరిహద్దుల్లో డోక్లాం వద్ద భారతదేశంపై ఆక్రమించే ప్రయత్నం చేస్తా ఉంటే ఈ దేశభక్తుడు చైనాలోకి వెళ్లి వాళ్ళ చేతులు కట్టుకుని आज तक चाइना की सेना ढोकलाम में बैठी हुई है. ఇవాల్టికి కూడా చైనా భారత సరిహద్దు లోపల చైనా ఇవాళ డోక్లాం దగ్గర ఉంది. गुजरात में नरेंद्र मोदी चाइना के प्रेसिडेंट के साथ झूला झूले. ఒక పక్కన భారత సరిహద్దుల్లో చైనా సైన్యం వచ్చుంటే మరో పక్కన గుజరాత్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడితో ఉయ్యాలు ఊగుతా ఉన్నాడు. और उधर ढोकलाम में चाइना की सेना अंदर घुस गई. మరో పక్కన డోక్లాలోనేమో చైనా సైన్యం అంతా కూడా భారతదేశం లోపలికి వచ్చింది. इधर देशभक्त चाय पी रहा है और उधर उनकी सेना घुस गई. ఇక్కడ దేశభక్తుడు ఛాయ్ తాగుతా ఉన్నాడు చైనా అధ్యక్షుడితో, అక్కడనేమో చైనా సైన్యం భారతదేశంలోకి వచ్చేసింది. उसके बाद नरेंद्र मोदी जी चाइना जाते हैं, बिना एजेंडा चाइना जाते हैं. దాని తర్వాత ఏ రకమైన ఎజెండా లేకుండా పని పాఠం లేకుండా చైనాకు నరేంద్ర మోడీ పోతాడు. चाइना से ढोकलाम की बात नहीं करते, उनसे ये नहीं कहते भैया ढोकलाम में क्या कर रहे हो. అంత దూరం పోయి చైనాకు పోయి కనీసం ఒక మాట కూడా డోక్లాంలో ఎందుకు చైనా సైన్యం లోపలికి వస్తా ఉంది, భారతదేశం లోపలికి వస్తుందని చెప్పని ఒక మారు కూడా చైనా అధ్యక్షుడిని ప్రశ్నించాలి. हाथ जोड़ के मत्था टेक के वापस आ जाते हैं. చేతులు పట్టుకొని కరచాలనం చేసి మాత్రం వెనక్కి వస్తాడు. और जब पुलवामा में बम अटैक होता है तो 3.5 घंटे मूवी बनाते हैं. పుల్వామాలో మరో ఒక పక్కన సిఆర్పిఎఫ్ జవాన్లపై టెర్రర్ అటాక్ జరిగితే నరేంద్ర మోడీ ఏమో తనపై సినిమా తీయించుకుంటూ ఉన్నాడు. नेशनल ज्योग्राफिक की मूवी चल रही है, वहां पे पोजिंग हो रही है. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ సంబంధించిన సినిమాలో ఆ షూటింగ్ లో పాల్గొంటా ఉంటాడు. 3.5 घंटे जानवरों को देख रहे हैं. 3.5 గంటల పాటు అక్కడ జంతువులను పక్షులను చూస్తూ కూర్చున్నాడు. बीजेपी की देशभक्ति, ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక దేశభక్తికి మచ్చు తునక. नरेंद्र मोदी जी और बीजेपी की देशभक्ति, ఇది నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశభక్తికి మచ్చు తునక. लोग शहीद होते हैं और प्रधानमंत्री 3.5 घंटे बोट पर फिल्म बनाते हैं. ఒక పక్కన దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైతే రక్తంలో ఒడిగిపోతే మరో పక్కన నరేంద్ర మోడీ 3.5 గంటల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది దేశభక్తి. चाइना के सामने जाके हाथ जोड़ देते हैं. మరో పక్కన చైనా దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని నిలబడతాడు, నమస్కారం పెడుతూ నిలబడతాడు. हम किसी के सामने नहीं झुकते. నేను ఎవరి ముందు తల వంచను. अंग्रेजों को भगा दिया था. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టింది. 2 प्रधानमंत्री मरे कांग्रेस पार्टी के. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 2 ప్రధానమంత్రులు భారత సంరక్షణ కోసం చనిపోయినారు. क्योंकि हम किसी के सामने नहीं झुकते हैं. ఎందుకంటే మేము ఎవరి ముందు తల వంచం. ये होती है सच्ची देशभक्ति. ఇది నిజమైన దేశభక్తికి మచ్చుతనక. तो समय आ गया है नरेंद्र मोदी जी को हटाने का. అంచేత సమయం ఆసన్నమైంది. ఈ దేశం నుండి నరేంద్ర మోడీని తరిమి కొట్టడం కోసం సమయం ఆసన్నమైంది. कांग्रेस पार्टी के सब कार्यकर्ता आप तेलंगाना के हर घर में जाके बताओ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ఈ రకమైనటువంటి ఒక దొంగ దేశభక్తి పరుల గురించి చెప్పండి. कि आपके चीफ मिनिस्टर नरेंद्र मोदी की मदद करना चाहते हैं. మీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీ భక్తుడుగా మారాడు, నరేంద్ర మోడీకి మద్దతుదారుగా మారిండని చెప్పండి. और नरेंद्र मोदी जी हिंदुस्तान के कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं. నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. नरेंद्र मोदी जी हिंदुस्तान की आवाज को दबाना चाहते हैं. నరేంద్ర మోడీ భారతదేశ ప్రజల యొక్క గొంతుకలను అణచివేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. और कांग्रेस पार्टी ही कॉन्स्टिट्यूशन की और हिंदुस्तान की आवाज की रक्षा कर सकती है. కానీ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజల యొక్క గొంతుకను, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను కాపాడుతుంది. आप सब दूर दूर से आए,
इसके लिए दिल से आप सबको बहुत बहुत धन्यवाद। మీరందరూ చాలా దూరం నుంచి వచ్చినారు, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। नमस्कार, जय हिंद। नमस्कार, जय हिंद। राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी, राहुल